చూసుకుంటే ధర్మపత్ని అవుతుంది. భర్తని చక్కగా చూసుకొని, భర్తని ప్రేమానురాగం చూసుకొని, తనకి వండి పెడుతూ, తనకి లాలిస్తూ, పాలిస్తూ, తనకి రాజకీయంలో కూడా సపోర్ట్ చేస్తూ ఉంటే ధర్మపత్ని అవుతుంది. నీకు రాజకీయంగా నీ భర్తకి ఎగ్నెస్ట్ గా నువ్వు టీడీపీకి సపోర్ట్ చేస్తూ, నీ భర్తకి ఎగ్నెస్ట్ గా నువ్వు టీడీపీకి ఓట్లు వేయమని చెప్తూ, నీ భర్తని చంపాలని చూస్తే ధర్మపత్ని ఎలా అవుతుంది? అధర్మపత్ని అవుతుంది. ఈజ్ నాట్ అట్ ఆల్ వైఫ్. సో ఆవిడ అధర్మ పత్ని అంటారు. ఇప్పుడు ధర్మపత్నికి మీరు వెళ్ళబోతున్నారు అంతే, అఫ్ కోర్స్. ఎందుకంటే నేను అతని కష్టంలో ఉన్నాను, అతను నా కష్టంలో ఉన్నారు. ఇద్దరు కూడా అండర్స్టాండింగ్ తో ఉన్నాము. పరిస్థితులు అనుకూలించి పెళ్లి అయితే అవుతుంది. లేకపోతే లైఫ్ లో నేను ఎలాగే తనకు ఆరాధిస్తూ ఇలాగే తనతో ఒక ఫ్రెండ్ గా లైఫ్ లో కలిసి ఉంటాను. నేను విడిపోతానని ఎప్పుడు చెప్పట్లేదు, అతను ఎప్పుడు వదిలే ప్రసక్తే లేదు. ఇప్పుడు ఆయన ఏమంటున్నారు దీని గురించి? ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారు? ఆయన కూడా మీకు చెప్పారు, అవును మాధురితో నాకు రిలేషన్షిప్ ఉంది, 11 మేము ఉంటామని చెప్పారు. అదే ఇద్దరు కూడా క్లియర్ గా చెప్పారు. మేము ఏది కూడా దాచుకోలేదండి, ఇది కూడా ఫెయిర్ గానే చెప్పాం. జనాలకి కరెక్ట్ గా తెలియాలనే మేము చెప్పాం. ప్రెసెంట్ అతను భువనేశ్వర్ లో ఉన్నారు, బిజినెస్ పనులు. అది అయ్యాక వస్తారు. నేను ఆల్రెడీ దానికోసం చెప్పాను, అదొక ఫేక్ వాయిస్. అది మిమిక్రీ చేశారు, ఏం చేశారు నాకైతే తెలియదు. అది మా ఇద్దరు వాయిస్ అయితే కానే కాదు, ఖచ్చితంగా నేను చెప్తున్నాను. అది నిజంగా వాయిస్ అయి ఉంటే వాళ్ళు ఆ రోజు రిలీజ్ చేసి ఉండేవాళ్ళు. అది 21 days తర్వాత రిలీజ్ చేసేవాళ్ళు కాదు. నిజంగా వాయిస్ మెసేజ్ ఉంటే వాళ్ళ దగ్గర ఆ రోజు రిలీజ్ చేయాలి. కాన్షియస్ స్టేజ్ లో ఉన్నారు. అన్కాన్షియస్ స్టేజ్ లో ఉన్నప్పుడు అక్కడ ఉన్న జనాలంతా నన్ను అంబులెన్స్ ఎక్కించడం జరిగింది. తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. సో నేను ఏదైనా మాట్లాడంటే నా ఫోన్ నుంచి అతనితో ఫోన్ మాట్లాడతాను. సో ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయాల్సిన అవసరం లేదు. నిజంగా అలా చేసి ఉంటే ఈ పాటికి వాణి గారి మీద నా ఆత్మహత్య కారణం ఆమె కేసు ఫైల్ చేసి ఉండాలి. అది కూడా అలాంటివి ఏమీ లేదు. నిజంగా ఆమె చేసిన ఆరోపణలకి నేను మనస్తాపం చెంది నా పిల్లల మీద ఆడిన మాటలకి నేను డిప్రెషన్ లోనే యాక్సిడెంట్ చేసుకోవడం జరిగింది. దేవుడి దేవల్ల నేను బయటపడ్డాను. నాకు చిన్న దెబ్బ కూడా తగలకున్న భగవంతుడి దేవల్ల నేను బయటకు వచ్చాను. భగవంతుడు నేను కరెక్ట్ గా ఉన్నాను కాబట్టి నన్ను బ్రతికించాడు అని అనుకోవచ్చు. దానికి చీప్ ట్రిక్స్ శ్రీని గారు అంత చీప్ గా లేడీస్ ని ఇలాగా చేసి మ్యానిపులేట్ చేయాల్సిన అంత అవసరం అతనికి లేదు. ఆ వాయిస్ మాది కానే కాదు. 100% కాదు. మీరు కావాలి టెస్టింగ్ పంపించండి. పక్కా చెప్తున్నాను కదా, మీరు కావాలంటే దాన్ని టెస్టింగ్ పంపించుకోండి. అది 100% అతని వాయిస్ కాదు, అసలు ఆ వాయిస్ కాదు, మా వాయిస్ కాదు అసలు. అంత అంటే సామాన్య జనాల్లో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇంట్లో ఇంకొకటి అది కూడా నేను మీకు క్లియర్ గా చెప్పాను. నేను ఫోన్ లో పిల్లల దగ్గరికి నేను ఆల్రెడీ మీరు కావాలంటే చూడొచ్చు, స్టేషన్ లో నేను బట్టలు అన్ని పట్టుకుని బయలుదేరాను. బయలుదేరిన టైంలో పిల్లలు ఫోన్ చేసి ఏడ్చినప్పుడు ఆ టైంలో నేను కార్ లో ఉన్నాను. ఎందుకంటే కార్ ని 25 లక్షలు తీసుకోవడం, స్లాబియా హైయర్ అండ్ కార్, దాన్ని ఎవరు పాడు చేసుకోవాలనుకోరు కదా. ఆ టైంలో పిల్లలు ఆ టైంలో మాట్లాడినప్పుడు నేను కొంచెం బాగా డిప్రెషన్ అవ్వడం వల్ల నేను ఆ డిప్రెషన్ లో డ్రైవ్ చేయడం వల్ల అలా జరిగింది. అంతేగాని సూసైడ్ చేసుకోవాలంటే ఈ 25 లక్షలు కారే పోగొట్టాలి అవసరం లేదు. పిల్లలు కూడా పనికొచ్చేది. నేను చిన్న హ్యాంగ్ వేసుకున్నా చాలు, పాయిజన్ తీసుకున్నా చాలు. ఆ టైంలో నేను కార్ లో ఉన్నప్పుడు ఫోన్ నాకు వచ్చింది. ఆ టైంలో నేను మాట్లాడడం వల్ల కొంచెం డిప్రెషన్ చెంది కరెక్ట్ చెందాను. ఆ టైంలో మెంటల్ గా డిస్టర్బ్ అయ్యాను బాగా. ఎడుస్తూ ట్రై చేయడం వల్ల కొంచెం అలా జరిగింది. అది చేసింది నేను తప్పు, అలా చేయకూడదు. ఖచ్చితంగా రియలైజ్ అయ్యాను. ఎందుకంటే అలాగా సూసైడ్ చేసుకోవడం, లైఫ్ తీసుకోవడం అనేది ఎవరు కూడా అది చాలా తప్పుడు నిర్ణయం. చెప్తాను కదా, డిప్రెషన్ లో ఉన్నాను. వర్డ్స్ కి ఆమె మాటలకి వాటికి నేను చాలా డిప్రెషన్ లో ఉండి అలాంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేగాని మాధవి గారు వాళ్ళ పిల్లలు కూడా ఏం మాట్లాడుతున్నారంటే, మా నాన్నగారు ఏం చేసేవాడో మేము కిటికీలో నుంచి చూసి మాట్లాడేవాం, ఆయన ఏ రకంగా చాట్ చేసేవాళ్ళు మేము మాట్లాడేవాము అని చెప్పారు. అంటే సీన్ గారు మీతో చాటింగ్ చేసేవాళ్ళు? నాతో ఎందుకండి చాట్ చేస్తారు? అతను ప్రజా జీవితంలో ఉన్నారు, రాజకీయం చేస్తూ ప్రజలకు దగ్గరగా ఉన్నారు. నేను కూడా రాజకీయాల్లోకి వచ్చాక ప్రజలకు దగ్గరగా ఉండి రాజకీయాలు చేస్తుంటే ఇవన్నీ చూడలేక వాళ్ళు చేసిన ఇవంతా బ్లేమ్ చేశారండి. అంతా ఒక సీన్ క్రియేట్ చేసి ఇవన్నీ చేశారు. చేసిన తర్వాత ఇప్పుడు నిజంగా అందరూ తెలుసుకున్నారు. మరి కిటికీలోంచి ఏం చూసారో తెలిసి మరి బయట పట్టాలి కదా, ఏమున్నాయో, ఎప్పుడు వీడియోస్ ఉన్నాయో, అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అంటే మరి పట్టాల్సింది కదా. ఇప్పుడు టైం వచ్చింది, పెట్టమనండి. ఇప్పుడు వీడియోస్ పెట్టమనండి, చాటింగ్స్ బయట పెట్టమనండి, ఏమున్నాయో అవన్నీ రిలీజ్ చేయమనండి. మేము కూడా చూస్తాం ఏమున్నాయో. రాజకీయాలు ఎలా ఉన్నారు? బాగున్నారండి. ప్రెసెంట్ భువనేశ్వర్ లో ఉన్నారు. ఇక్కడికి రెంట్కి రండి అన్న కూడా రావట్లేదు. వేరే దగ్గర మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసుకుంటాను అంటున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి. అంటే సామాన్యంగా ఎవరన్నా రాజా గారు అంటే రాణి గారు, చెప్పు రాజు గారు రాజు అంటున్నారు. అంటే ఏంటి రాజా రాజు? నాకే కాదు చాలా మంది అడుగుతున్నారు, రాజా రాజు ఏంటి? మీరు ఎలా రాజు అయ్యారు, ఆయన ఎలా రాజా అయ్యారు? యాక్చువల్ గా రాజా అని నేను పిలుస్తాను. ఎందుకంటే తనకి ఒక కింగ్ క్వాలిటీస్ ఉన్నాయని, ఒక స్టేట్ లో ఫెరోషియస్ లీడర్ అని నేను తనకి రాజా అని పిలుస్తాను. నాకు రాజు అని ఎందుకు పిలుస్తారంటే మా ఇంటి ఇలువెలుపు రాజులం తల్లి, నాకు రాజు అని మా నాన్నమ్మ వాళ్ళు పిలుస్తారు కాబట్టి నా ముద్దు పేరు రాజు అని. సో నాకు రాజు అని నిక్ నేమ్ పెట్టి పిలుస్తారు. వాణి గారిది దువ్వాడ శ్రీని గారు కూడా లవ్ మ్యారేజ్. ఒక లవ్ మ్యారేజ్ చేసుకున్న వ్యక్తి, భార్య భర్తలు ఎంతగానో లవ్ చేసుకుని మ్యారేజ్ చేసుకున్న వ్యక్తి.
మిడిల్లో వచ్చిన మాధురి ఏ రకంగా తను ఈ రకంగా మాట్లాడద్దని వాణి గారు మాట్లాడుతున్న పరిస్థితి. మా లవ్ మ్యారేజ్, మేము ఇంత లవ్ మ్యారేజ్ ఉన్న టైంలో మిడిల్లో వచ్చాడు ఈ రకంగా మాట్లాడుతుంది, మాకు అన్యాయం చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. ఏంటి లవ్ వివాహం తీసుకోలేదు, ప్రేమించి వివాహం చేసుకోకుండానే పిల్లలు కన్నారా? పిల్లల్ని కనడానికి ప్రేమకి సంబంధం లేదండి. పిల్లలు ప్రేమతోనే పిల్లల్ని కనాలంటే ఈ రోజుల్లో ఏ భార్యాభర్తలు కూడా పిల్లల్ని కనరు. అవన్నీ ట్రాష్. అదంతా ప్రేమ ఉంటేనే పిల్లలు పుడతారు అనేది అది చాలా ట్రాష్. ఆమె అతన్ని ప్రేమించింది, అతను బంధువులు కాబట్టి ఆమె ఇంకా పెళ్లి చేసుకోకపోతే నేను చనిపోతాను, సూసైడ్ చేసుకుంటాను, శ్రీని గారే కావాలి అని చెప్పినప్పుడు అతను ఇంకా బంధువులే కదా అని చెప్పి పెళ్లి చేసుకోవడం జరిగింది. పెళ్లి చేసుకున్న నాటి నుంచి 30 సంవత్సరాలుగా ఆమె టార్చర్ పెడుతూనే ఉంది, అతన్ని మెంటల్ గా హెరాస్ చేస్తూనే ఉంది. అతనికి మానసికంగా సంతోషం అనేది కరువైపోయింది. అలాంటప్పుడు ఇంకా ఈమె ఇంకా ఈ మానసికంగా కరువైనప్పుడు కూడా ఇంకా ఎలాగోలా లైఫ్ లీడ్ చేస్తున్న టైంలో ఇంకా అతన్ని చంపడానికి కూడా ప్లాన్ చేసింది. అలాంటప్పుడు అతను బయటికి రావడం జరిగింది. సీను గారు కష్ట సుఖాల్లో ఉన్నప్పుడు నేను తోడుగా ఉన్నాను మీరు అన్నారు. అసలు మాధురి లేకపోతే నేను చచ్చిపోయానని కన్నీటి పర్యంతమయ్యారు ఒక ఇంటర్వ్యూలో ఆయన. అంటే మీ మధ్య అంత బాండింగ్ ఉండడానికి కారణం ఏంటి? నిజంగా ఏ టైంలో ఆయన మీరు ఆదుకోగలిగారు? అదే చెప్తున్నాను కదా, ఆమె అతన్ని డంబుల్తో కొట్టి చంపడానికి, ఇంకా ఇంట్లో ఫుడ్ లో కూడా పాయిజన్ కలిపి చంపడానికి ట్రై చేసినప్పుడు అతని ఇంటి నుంచి బయటకు రావడం జరిగింది. బయటకు వచ్చినప్పటి నుంచి నేను అతన్ని చూసుకోవడం జరిగింది. సో ఆ విధంగా అతను అలా మాట్లాడి ఉండొచ్చు. మీకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టమా? నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే హీరోగా నేను పవన్ కళ్యాణ్ కి అభిమాని. నేను చిన్నప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్. మీరు గారు పవన్ కళ్యాణ్ గారిని అమ్మనా బుద్ధి తిట్టారు. అంటే ఆయన ఏ పరిస్థితుల్లో తిట్టారో తెలియదు, కానీ వాడకూడని పదాలతో మాట్లాడారు. ఆ టైంలో మీరు ఏమైనా సీన్ గారిని వారించారు? నేను శ్రీని గారిని వారించాను. పర్సనల్ లైఫ్ లోకి ఇంటర్ఫీర్ అవ్వకూడదు, ఎవరికి రైట్స్ లేదని నేను చెప్పాను, మాట్లాడకూడదని చెప్పాను. నేను చేయలేదు. మొదటి భార్య కూడా భరణం చెల్లించి విడాకులు తీసుకున్నారు. రెండో ఆమె కూడా అలాగే ఫైనాన్షియల్ గా సెటిల్ చేసి వాళ్ళెవరు వచ్చి కంప్లైంట్ పట్టినప్పుడు మనకేంటి ప్రాబ్లం? నేను చెప్పాను. శ్రీని గారు మొన్న కూడా చెప్పినప్పుడు మొన్న ఒక ఇంటర్వ్యూ శ్రీని గారు కూడా నేను తప్పుగా మాట్లాడాలని ఒప్పుకున్నారు. అవును అన్నారు. కాకపోతే ఏమన్నారంటే నా దాకా వచ్చిన తర్వాత కానీ నాకు తెలవలేదు అని తెలుసుకున్నారు అన్నారు. మరి దీని గురించి అంటే సీన్ గారు కొంచెం పవన్ కళ్యాణ్ గారిని అలా మాట్లాడినందుకు కొంచెం పశ్చాత్తాపం కలిగారు అనుకోవచ్చు. కంపల్సరీ పశ్చాత్తాపడ్డారు. ఆ మాట నాతో అన్నారు. నేను అప్పుడు అతనికి అలా అనుకున్నా ఉండాల్సింది, ఆ పెయిన్ నాకు తెలిసిందనే మాట అతనితో ఖచ్చితంగా అన్నారు. కానీ ఆ సిచ్యువేషన్స్ కూడా ఎలాంటివి అంటే, పవన్ కళ్యాణ్ గారు ఒక రోజు చెప్పు తీసుకొని వైసీపీ నాయకులందరికీ చెప్పు తీసుకొడతాను అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని అభిమానించే వ్యక్తిగా శ్రీని రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. అంటే పవన్ కళ్యాణ్ గారు వైసీపీలో ఉన్న గుండాలని అన్నారు ఆ రోజు. వైసీపీలో ఉన్న గుండాలు అనేది వైసీపీ నా కొడుకుల్ని అన్నారు. మీరు ఆ వీడియో కంటే క్లియర్ గా చూడొచ్చు. వైసీపీ నా కొడుకుల్ని ఒక్కొక్కరిని చెప్పు తీసుకొని కొడతాను, అందినంత వరకు వస్తే కొట్టేస్తున్నాను అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వ్యక్తి దువ్వాడ శ్రీనివాస్ గారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారిని దైవంగా కొలుస్తారు కాబట్టి అతనికి ఒక మాట అన్నప్పుడు తను రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. అది రాజకీయంగా జరిగిన మాటలు. అది కరెక్టే. రాజకీయంగా కూడా ఒక పరిమితి ఉంటుంది కదా మాధురి గారు. అంటే వాళ్ళ మదర్ ని అమ్మని అట్లా తిట్టకూడదు. నేనైతే ఖండించాను. మీరు బాల్యం నుంచి మీరు దీని మీద ఇంట్రెస్ట్ ఉందా లేకపోతే? లేదు, నేను చిన్నప్పటి నుంచి భరతనాట్యం శ్రీకాంత్ సార్ దగ్గర నేర్చుకున్నాను. స్కూల్ డేస్ నుంచి కూడా ప్రోగ్రామ్స్ ఇవ్వడం అనే అలవాటు. తర్వాత కోలాటం అవి టెక్కలు వచ్చాక కొంచెం కోలాటం వెస్టర్న్ అవి చెప్పడం జరిగింది. స్కూల్ ఒకటి ఉంది నాకు, డాన్స్ స్కూల్ ఉంది. ఏ స్కూల్ అండి? రమాబాయి సంగీత నృత్య కళాశాల మా అత్తగారి పేరు మీద ఒక స్కూల్ ఉంది, డాన్స్ స్కూల్. ఇప్పుడు నడుపుతున్నారు. ప్రెసెంట్ ఈ ఎలక్షన్స్ లో 2 years నుంచి అయితే రీల్స్ మళ్ళీ కమ్ బ్యాక్ ఇస్తున్నారు. ఆఫ్ కోర్స్ ఇస్తాను. మరి మా ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు మా రీల్స్. నా ఫ్యాన్స్ కోసం ఏం చెప్తానంటే, నాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. నేను మెంటల్ గా డిప్రెషన్ గా ఉన్న టైంలో మీ అందరి సపోర్ట్ తోనే నేను బయటికి రావడం జరిగింది. ఇంకెప్పుడు అలాంటి నిర్ణయం తీసుకోకూడదు అని అనుకోవడానికి కూడా మీరే కారణం. సో మీరు ఎప్పుడు నాకు ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుతున్నాను. ఇప్పుడు మొన్న మీరు ఒక సాంగ్ పాడారు, అంటే మీరు సింగర్ కూడా? సింగర్ అంటే అంత పెద్ద సింగర్ ఏం కాదు, చిన్న బాత్రూమ్ సింగర్ అంతే. అంటే లేదు, ఆ రోజు మీరు పాడినప్పుడు సాంగ్ పాడినప్పుడు మీరు మ్యూజిక్ కూడా నేర్చుకున్నారని బయట కాదు. అంటే ఎప్పుడో చిన్నప్పుడు డాన్స్ అయితే నేర్చుకున్నాను. డాన్స్ తో పాటు పాటలు ఉండడం అలవాటు కాబట్టి చిన్నగా వచ్చు అంతే తప్ప అంత పెద్ద నేను మ్యూజిక్ ఏం నేర్చుకోలేదు. అంటే ఇప్పుడు అప్పుడు మీరు పలానప్పుడు పాడిన పాటే కాదు, ఇప్పుడు రాజ్యం మీద చాలా పాటలు ఉన్నాయి, ఒక రాజ్యం మీద ఒక సాంగ్ పాడండి ఏదో. తర్వాత నా వాయిస్ ఇప్పుడు బాగాలేదని చెప్తున్నాను, ఖచ్చితంగా తర్వాత పాడతాను. అంటే మీ రాజా గారు హీరో కాకపోయినా యాక్టింగ్ చేయడానికి మీరు సిద్ధం, ఎంకరేజ్ చేయడానికి ఆయన సిద్ధం. తను ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు.
మహిళలు ఎప్పుడు ముందుండాలి, రాజకీయాల్లో ముందుండాలి, అన్నిట్లో వాళ్ళకి నచ్చిన ఫీల్డ్ లో ముందుండాలని ఎప్పుడు సపోర్ట్ చేసే వ్యక్తి దువ్వాడ శ్రీనివాస్ గారు. అప్పటి నుంచి ఇప్పటికి మీరు రాజకీయాల్లో మీ ఇద్దరు ఇంకా వైసీపీలోనే ఉంటారా, వేరే పార్టీకి వెళ్ళి చేస్తున్నారు? అసలు వేరే పార్టీకి వెళ్ళే ఉద్దేశం అసలు ఎప్పుడు అతనికి లైఫ్ లో అసలు ఉండదు. ఎందుకంటే తను హార్డ్ కోర్ ఫ్యాన్, తను ఒక భగవంతుడిగా కొలుస్తారు జగన్మోహన్ రెడ్డిని. పార్టీలో అతను ఉన్నా లేకపోయినా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తూనే ఉంటారు. ఇదే వైసీపీలో ఉంటారు, ఇదే వైసీపీలో రాజకీయాలు. మీరేమైనా వెళ్తారా వేరే పార్టీ? నేను లేదండి, నేను కూడా వైసీపీలోనే ఉంటాను. వేరే పార్టీ ఆఫర్ వచ్చింది? నాకు ఆల్రెడీ బీజేపీ వాళ్ళు కాల్ చేశారండి. నాకు జనసేన ముందు ఆఫర్ ఇచ్చారు, కానీ నాకు వైసీపీ ఇంట్రెస్ట్, నేను వైసీపీలో. అంటే మీరు పవన్ కళ్యాణ్ అభిమాని అంటున్నారు. అదే అభిమానం వేరు, రాజకీయం వేరు, అదే నేను చెప్తున్నాను. ఓకే, అభిమానం అయితే తిట్టరు, రాజకీయం అయితే తిడతారు. రాజకీయాలు అంటేనే పరస్పరం తిట్టుకోవడం కదా, వాళ్ళకి వీళ్ళు వాళ్ళు. అంటే రాజకీయాలు అంటే పరస్పరం తిట్టుకోవడం కదా, ప్రజలకు సేవ చేయడం కాదు. అది మీరు తిట్టుకోవడం అంటే చెప్తున్నాను, ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి రావాలి. అంటే మీరు రాజకీయాలు రాజకీయాలు అంటేనే అంటే తిట్టుకోవడం. ప్రత్యర్థులు అని చెప్తున్నాను. అంటే మీలో ఉన్న లోపాలని వాళ్ళలో ఉన్న లోపాలు మీరు చూపించడం కదా. మీరు ఇక్కడే ఉంటారా, లేదంటే మూవీ చేసేటప్పుడు హైదరాబాద్ గా అలా షిఫ్ట్ అవుతారు? అది మరి షూటింగ్ అక్కడ ఉండదు తెలియదండి, వాళ్ళు డైరెక్టర్ చెప్తారు తెలియదు, మేమైతే టెక్కల్లాగా ఉంటారు. సో ఈ ఇంటిని వదిలే ప్రసక్తి లేదు. మరి కొనుక్కున్న ఇల్లు ఎలా వదిలేస్తాను, నా కష్టార్జితంతో నేను కొనుక్కున్న ఇల్లు. చాలా చాలా థ్యాంక్స్ అండి, మీరు ఎన్నో విషయాలు, కీలక విషయాలు చెప్పినందుకు. అయితే అందరిలో ఉన్నదైతే ఒకటి, ఆ రోజు కావాలని కారుని తీసుకెళ్లి ఇలా జరిగింది, ఆ వాయిస్ అని చెప్పి మెజారిటీ% జనాలు మాట్లాడుకోవడం జరిగింది. మీరు ఒక క్లారిటీ ఇచ్చారు. అది నేను క్లియర్ గా అందరికీ చెప్తున్నాను, నేను కావాలనే చేసుకుంటే ఈ 25 లక్షల విలువ